నెమ్మదిగా పిలిచారు, పొమ్మన్నప్పుడు అరుస్తున్నారు. అలాంటప్పుడు ఎందుకు పిలవాలి? అయ్యో బాబోయ్, ఫైటింగ్లు ఎందుకులేండి, మాటలతో పోతా. ఈ సచ్చినోడికి ఒళ్ళంతా కొవ్వే. మాటల్లో పెట్టి బొమ్మను తెచ్చుకుందామంటే నన్ను చూస్తేనే కన్నెర్రజేస్తాడు. స్టాప్. సౌండ్ వచ్చేసినదా? అసలు నువ్వు నా క్యాబిన్ లోకి ఎందుకు వచ్చావు? ఇది నేను లోపలికి వచ్చేటప్పుడు అడగాల్సిన ప్రశ్న, పొమ్మన్నప్పుడు అడుగుతున్నారు. అంటే అది నసాపి మ్యాటర్ ఏంటో చెప్పు. మీరు కోప్పడకూడదు. ఆన్సర్ మై క్వశ్చన్. ప్రశ్న చిన్నగా ఉంటుంది, జవాబు పెద్దదిగా ఉంటుంది. అందుకే పరీక్షల్లో మరిన్ని పేపర్స్ ఇస్తారు. మీరు ఓపిగ్గా వినండి. చెప్తా. నాకు కొంచెం అడ్వాన్సింగ్ కావాలి. నా వీధిలో సిటీల లక్ష్మి లేట్ అయిందని మీలాగే ఇంటి మీదకి వచ్చి అరుస్తా ఉంది. ఇదేమైనా మీ మామగారు ఆఫీస్ అనుకున్నావా? చిట్టీలు కడుతున్నాను, అడ్వాన్స్ ఇవ్వండి, ఇన్స్టాల్మెంట్ లో చీరలు కొన్నాను, అడ్వాన్స్ ఇవ్వండి అనడానికి. అవుట్. పెద్ద ఇచ్చేవాళ్ళ ఎందుకు వచ్చావు అని అడగడం. స్టాప్. సార్, ఇంతకు ముందు మీరేమైనా ట్రాఫిక్ కానిస్టేబుల్ లాగా పనిచేశారా? షట్ అప్. ఒకరికిచ్చింది మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకునే అలవాటు నాకు లేదు. నిన్న నువ్వు తీసుకొచ్చిన మనీ అక్కడే ఉంది, కావాలంటే తీసుకుపో. నిన్ను తీసుకోమంది ఓన్లీ మనీ, నా పేపర్ని కాదు. మీకేనా వెనక్కి తీసుకుపోమ్మనే పౌరుషం? మాకు లేవా ఆత్మాభిమానం? మీరు వెనక్కి తీసుకోకపోతే నాకు ఈ డబ్బులు అవసరం లేదు. అమ్మాయి సార్తో క్యాబిన్ లో ఏదో మాట్లాడుతుంది. వెళ్ళండి మేడం. అదే చూసారా, నేను వస్తున్నానని నా కూతురికి ముందుగా తెలిసిపోయినదే, అందుకనే అడ్వాన్సింగ్ ఆడటానికి లోపలికి వెళ్ళినది. అది రాగానే మీ డబ్బులు మీకు ఎడం చేత కొట్టేతనా, ఈ రోజే బాకీ మొత్తం తీర్చేయాలి. రాజు నా బాకీ కూడా మొత్తం చేతనా సాయంత్రం కల్లా. అప్పుడు చూద్దాం లేరా. మీకే పక్కకి మాట్లాడుకోండి. నెట్టేసాడురా, మర్యా తెలీదురా నీకు? రాజు అంటే ఏడనుకున్నావు? నా కూతురు వచ్చేదాకా నేను కదిలేదా లేదా? 7% చేసుకో. ఎలావయ్యా ఎల్లు, చెప్తుంటే వినకుండా మీరు. నేను ఇక్కడే ఉంటా. వెళ్ళండి. ఇషిక రా. బ్రో, ఈ క్యారెక్టర్ ఏదో నీకు ఉపయోగపడేలా ఉంది. బాబోయ్, ఆయన గారి గదిలోకి వెళ్తే సింహం గదిలోకి వెళ్ళినట్టే. ఓయమ్మా, ఏం మనసో ఏటో. అమ్మో. గంగా, అక్కడ మీ నాన్న వచ్చి గొడవ చేస్తున్నాడు, వెళ్ళి మాట్లాడు. మా నాన్న వచ్చాడా? ఇక్కడికి ఎందుకు వచ్చాడు తెలీదు. అయ్యో నాన్న. ఏటైనది నాన్న, ఇక్కడికి ఎందుకు వచ్చినావు? ఏట్లేదే, బేగెళ్ళి ఓ 10,000 అటుకొచ్చేసే. 10,000? ఎందుకు నాన్న? ఎందుకేటే, వీళ్ళందరూ నాకు అప్పిచ్చినోళ్ళు, డబ్బులు కట్టమని పేగల మీద కూర్చున్నారు. అందుకే ఇక్కడ కట్టుకొచ్చాను. ఇచ్చే బేగిచ్చేసే. 10,000 నా కాడ ఎక్కడుంటాయి నాన్న? అయినా అంత తప్పు ఎందుకు చేసావు? 10 రోజు నన్ను పేగట్టడానికి తాగుడికి మీ జమీందార్ తాత ఇస్తాడు. ఆయన నేను ఎందుకు చెప్తే నీకెందుకే? ఇంత పెద్ద షాపులో పని చేస్తున్నావు, నీ దగ్గర డబ్బులు ఏమంటే నేను నమ్ముతానా? నాన్న, కొత్తగా పనులు చేరాను కదా, జీతం కూడా రాలేదు. ఇప్పుడు నాన్న 10,000 అడుగుతున్నాడు.
ఏం చేయాలి ఇప్పుడు? ఈ పని అయ్యాక ఇంకేదైనా పని ఎత్తుకొని డబ్బులు సంపాదించి నాన్నకి ఇయ్యాల. నా కూతురు డబ్బులు అట్టుకొచ్చేస్తుంది, మీ బాకి ఎడం చేత్తో ఇసిరేస్తాను. మిగిలిన డబ్బులు తాకాట ఆడతాను. నా చెయ్యి గాని తిరిగిందా మీకు మందు పోయించేస్తానా? ముందు లెక్క చెప్పు, తర్వాత పోయిద్ది గాని. చూస్తుండ నా కూతురు డబ్బులు అడుకొచ్చేస్తుంది. డబ్బులు తేలేదా నువ్వు? ఇంకా చూస్తారేట్రా? మీకు ఇచ్చిన మాట తప్పినందుకు నన్ను కాలు పుసుకొని కొట్టేయడ్రా, నన్ను కాలు రట్టుకొని కొట్టేయడ్రా, కొట్టేయడ్రా, నన్ను కొట్టేయడ్రా. ఈసారికి పోండి, రేపు ఇచ్చేస్తాను నాన్న. ఇవాళ లేని డబ్బులు రేపెట్టా ఇస్తావు? నాకు నమ్మకం లేదు. నా కూతురటే ఏటనుకున్నావురా? ఏంటంట? మాట అంటే మాటే. మీ అమ్మ మీద ఒట్టి చెప్పు, రేపు ఇచ్చేస్తావు కదేటి? అవునన్నా ఇచ్చేస్తాను. అది వాళ్ళ అమ్మ అంటే ప్రాణంరా. రేపు ఇచ్చేస్తుంది, రేపు ఇచ్చేస్తుంది. పదండి పోదాం, పదండి. నువ్వేట రా చూత్తరా? రా రా. బ్రో, మీకేదో థాట్ వచ్చినట్టుంది. పెళ్లి ఆచరణలో పెట్టండి, నేనొచ్చిన పని చూసుకుంటా.